మీకు చిట్టి చిట్టి పునుకులు అనేవి చెప్తాను. ఇది మైదా పిండితో వేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఇది సోడా ఉప్పు అనమాట. చిటికెడు అయితే సరిపోతుంది. పుల్లటి పెరుగు ఒక కప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్టు, ఇవన్నీ మైదా పిండిలో వేసి కలిపి ఒక గంట సేపు నానబెట్టి ఉంచుకోవాలి. అదే ఫ్రెష్ పెరుగు అయితే ఒక 4 గంటలు పిండి నానబెట్టుకుంటే బాగుంటుంది. పుల్లటి పెరుగు అయితే ఒక గంట నానబెట్టుకుంటే బాగుంటుంది. ఇది గట్టిగా కాకుండా జారుడుగా కాకుండా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇవి చట్నీకి చూద్దాం. పల్లీలు, వేపిన శనగపప్పు, కొంచెం పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు, జీలకర్ర అనేది వేయించుకొని ఇది మిక్సీ పట్టుకొని చట్నీ ఆడి కొంచెం సాల్ట్ వేసి వెల్లుల్లి రబ్బులు వేసి చట్నీ ఆడి తాలింపు పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. ఈ చట్నీ చాలా బాగుంటుంది పునుగుల్లోకి. ఆయిల్ అనేది బాగా మరిగిన తర్వాత ఈ పునుగులు వేసుకునే ముందు పిండిని బాగా ఒకసారి చేతితో కలుపుకోవాలి. కలిపి అప్పుడు పునుగులు అనేవి నూనె బాగా మరిగిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. ఇవి ఎర్రగా వేగిన తర్వాత చట్నీతో కానీ కారప్పొడితో కానీ తింటే బాగుంటుంది. చాలా స్మూత్గా కూడా వచ్చాయన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి పునుగులు రెడీ.